మానవుడు దేనినైతే వెతుకుతున్నాడో అది అతడికి అతి సమీపంలోనే ఉంది. అయినా అతడు దానిని అక్కడ ఇక్కడ వెతుకుతుంటాడు. ఒకడు చుట్ట కాల్చుకోవాలని అనుకున్నాడు. నిప్పు కోసం పొరుగింటికి వెళ్ళాడు. అది అర్ధరాత్రి అవ్వడం వల్ల అందరూ గాఢ నిద్రలో మునిగి ఉన్నారు. వాడు మొదట పిలిచాడు. తలుపులు తట్టాడు. ఎవరూ పలకలేదు. తరువాత తలుపుని బాదటం మొదలుపెట్టాడు. ఆ శబ్దానికి లేచి లోపలి నుంచి ఎవరో వచ్చి తలుపు తీసి చూశారు. ఎదురుగా ఈ మనిషి కనపడ్డాడు. అతన్ని చూడడంతోనే ఏమిటండి, సంగతేమిటి? ఇంత రాత్రివేళ ఇలా వచ్చారు అని ప్రశ్నించారు. ఆ ధూమపాన ప్రియుడు వెంటనే, ఆ మాత్రం ఊహించలేవటయ్యా. చుట్ట కాల్చుకోవటం అంటే నాకెంత ప్రాణమో నీకు తెలియదా? అందుకే చుట్ట వెలిగించుకోవడానికి నిప్పు అడుగుదామని వచ్చారు అని బదులు చెప్పాడు. అప్పుడు ఆ పొరుగువాడు బిగ్గరగా నవ్వుతూ, మీరు భలేవారండి. దీనికోసమేనా ప్రయాసపడి ఈ అర్ధరాత్రి ఇంత దూరం వచ్చి తలుపులు బాదుతూ ఉన్నారు? వెలుగుతున్న లాంతరు మీ చేతిలోనే ఉంది కదా అన్నాడు. ఈ కథను శ్రీరామకృష్ణులు, పెద్ద గోపాలుడు మొదలైన శిష్యులకు చెప్పారు. పెద్ద గోపాలుడు తర్వాత గురుదేవుల వద్ద సన్యాసం తీసుకుని అద్వైతానంద స్వామి అనే పేరుతో ప్రసిద్ధికెక్కారు. శ్రీరామకృష్ణులు ఇంకా ఇలా చెప్పి ముగించారు. దేవుడు అక్కడ అక్కడ ఉన్నాడని తలుస్తున్నంత వరకు మానవుడు అజ్ఞానంలో ఉంటాడు. భగవంతుడు ఇక్కడ ఉన్నాడని తెలుసుకుంటే జ్ఞానాన్ని పొందినవాడవుతాడు. దీనితో పాటు మన హృదయంలోనే దేవుడు ఉన్నాడన్న భావనను వివరించి ఈ కథను కూడా ఆయన చెప్పారు. ఒక ముసల్మాను తన ప్రార్థనలు చేస్తూ ఓ అల్లా, ఓ అల్లా అని బిగ్గరగా అరవసాగాడు. దగ్గరలోనే నిలబడి ఉన్న మరొక ముసల్మాను, నీవు అల్లాను సంబోధిస్తున్నావు, చాలా బాగుంది. కానీ అలా అరుస్తావెందుకు? ఆయన చీమకారి అందెల సవ్వడి కూడా వినగలడని నీకు తెలియదా అని ప్రశ్నించాడు. భగవంతుడిలో మన మనస్సు ఐక్యం చెందినప్పుడు ఆయనను అతి సమీపంలోనే, మన హృదయంలోనే దర్శిస్తాం.